మనం పొందాం కదా. ఈ దినం ఆయనకి ఇచ్చే దినం. వారమంతట్లో మనం పొందిన మేళ్ళకి ప్రతిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆరాధన అంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించడానికి, అంటే కృతజ్ఞతలు చెల్లించడానికి. కానీ సాతాను ఎప్పుడు కూడా మనతో పోరాడుతూ ఉంటుంది. ఎలా అంటే ఏం చేశాడులే దేవుడు, నాకు దేవుడు ఉంటే నాకు ఈ అనారోగ్యాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఎన్నో రకాల కృంగుదలు ప్రతి నిమిషం కూడా మనల్ని పోరాడుతూనే ఉంటాయి. కానీ మరొక్కసారి మన మనస్సుల్ని తలంపుల్ని దేవుడి స్వాధీనంలో ఉంచుకొని ఆయన అంగీకరించి ఆరాధన చేయాలని చిన్న ప్రార్థన చేసుకున్నాక చిన్న వాక్యాన్ని పంచుకుంటాను. పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు. మరొక్కసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతూ మా మనసుల మీద దాడి చేస్తూ ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించడానికి నాయన ఆటంకాలు కలుగజేస్తూ ఉండగా ప్రతి ఒక్క సాతాను క్రియల్ని లయపరిచి ఏకాత్మ ఏక మనసుతో మీరు అంగీకరించి ఆరాధన మేము చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని దర్శించి ప్రభువా మీరు అంగీకరించి ఆరాధన చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీరు ఇచ్చిన శక్తితో కంఠస్వరంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయడానికి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి కీర్తన గ్రంథము 43వ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ మనం చూసాం, ప్లీడ్ మై కాజ్ ఓ లార్డ్, దేవా నాకు న్యాయము తీర్చు. మనకి న్యాయకర్త ఎవరండి? దేవుడే మన న్యాయకర్త. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయమైన తీర్పు తీర్చొచ్చు, కానీ ఆయన మనకి న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కపటము దౌర్జన్యము కలిగిన వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. 5వ వచనం చూడండి. కానీ ఇక్కడ చెప్తుంది, మనం ఏం చేస్తూ ఉంటామంటే వచ్చిన పరిస్థితులను బట్టి ప్రతి సమయంలో కూడా కృంగిపోతుంటాయి. ఈ మాట ఏం చెప్తుంది ఇక్కడ? నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఏం చెప్తుంది? నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. చాలా సార్లు కృంగిపోతాం, మనల్ని ఓదార్చేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు అని చాలా కృంగుదల. కారణం ఏంటి? సాతాను యొక్క ఉద్దేశమే అది. మనం ఎప్పుడైతే కృంగిపోతామో వందనాలండి అని ఏం చెప్తాము? వందనాలండి అని మనం ఏం చెప్తాం? చెప్పలేం కదా. ఎప్పుడు చెప్తాం వందనాలని? మనం నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే, నా జీవితంలో నాకు వీళ్ళు ఖచ్చితంగా సహాయం చేశారు అనుకుంటేనే అప్పుడు హృదయపూర్వకంగా మనం వందనాలు చెప్పగలం. లేకపోతే నోటితో చెప్తాం. లిప్ సర్వీస్ కాదండి దేవునికి కావాల్సింది, హృదయపూర్వకంగా. అంటే మన మనసులోంచి మనం చెప్పాలి దేవునికి. అప్పుడు మనం ఇక్కడ ప్రాణం ఏమైపోతుంది? కృంగిపోయి, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. మరి హృదయాన్ని కృమ్మరించడము అంటే చూడండి, చాలాసార్లు పిల్లలు వాళ్ళకి సారీ చెప్పమంటేను ఏంటి థ్యాంక్ యూ చెప్పమంటే చెప్పలేరు. బలవంతంగా మనం కర్ర పట్టుకుని కొట్టడానికి, నువ్వు చెప్పకపోతే నీకు అన్నం పెట్టను, లేదా నువ్వు చెప్పకపోతే ఇది ఇవ్వనంటే బలవంతంగా వెళ్ళి సారీ లేకపోతే థ్యాంక్ యూ చెప్పొస్తారు. మీరు అబ్జర్వ్ చేశారా లేదో? మనం కూడా దేవుని దగ్గరకు వచ్చి మన మనస్సులోనేమో ఏం చేశాడులే దేవుడు, కృంగుదల ఉంటుంది. పైకి దేవా వందనాలు అంటున్నాం అనుకోండి, ఏమైనా సరే అది దేవుని దగ్గరికి వెళ్తుందా? ఎంత మాత్రం కూడా వెళ్ళదు. కీర్తనలు 42లో 3 చూడండి ఒకసారి. కీర్తన 42:3, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎలా ఉందండి ఇక్కడ కీర్తనకారుడు? నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఈ బాధలు? నీ దేవుడు ఉంటే నీకు ఈ పోరాటాలు ఏంటి? నీ దేవుడు ఉంటే ఈ పరిస్థితి ఏంటని అనేక మంది జనులు అంటున్నప్పుడు రాత్రి పగళ్ళు కూడా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయని. రాత్రి పగలు కూడా కన్నీళ్లే తాగుతున్నాడు. అంటే ఏంటి? ఆ దుఃఖం నుంచి
నివారణ అనేదే లేదు. రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. 5వ వచనం చూడండి, 42లోనే 5వ నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సరండి ఏం చెప్తున్నాడు? కన్నీళ్ళు, రాత్రి పగలు కన్నీళ్ళే నాకు అన్నపానం. అంటే అన్నం తినబుద్దేది, మనకి మంచినీళ్ళు తాగబుద్దేది, అలాంటి దుఃఖం మనల్ని తీర్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ అయినా సరే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? దేవునిలో నిరీక్షించు. ఇంకా నేను, నువ్వే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని చెప్పుకుంటూ ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తున్నాను అంటున్నాడు. స్తుతించాలి ప్రతి పరిస్థితిలో కూడా. అందుకే ఇక్కడ 42లో 11 కూడా చూసినట్లయితే అక్కడ కూడా అదే మాట చెప్తారు చూడండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మరి అంత బాగున్నప్పుడు ప్రభువుని స్తుతిస్తామండి. అంత బాగున్నప్పుడు హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ చెప్పడం చాలా ఈజీ. కానీ అన్ని రకాలుగానే ఏ పరిస్థితి కూడా మనకు అనుకూలంగా లేకుండా రాత్రి పగళ్ళు మన కన్నీళ్లే మనకు ఆహారం అయిన స్థితిలో ఉన్నప్పుడు వందనాలు యేసయ్యా అని చెప్పగలమా? చెప్పలేం. కానీ ఆ టైంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలంట. మన కృంగుదలలో ప్రభువుని స్తుతించాలి, మన వ్యాధుల్లో ప్రభువుని స్తుతించాలి. నిజమైన విశ్వాసి మరి ఏ స్థితిలో అయినా సరే, ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 చూడండి ఒక్కసారి. హబక్కూకులో 3:17-18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చెప్తున్నారు చూసారా? గొర్రెలు దొడ్లో లేకపోయినా, అంజూరపు చెట్లు పూయపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, ఇంకను ఎట్ ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ఇంకను అంటే అన్ని నష్టాలే ఎటుపక్క చూసినా. అప్పుడు నువ్వు స్తుతించగలగాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని స్తుతించకుండా చెయ్యాలనే. స్తుతి చేసినట్లయితే మరి ప్రభువుకి ఇష్టకరమని కూడా చెప్తుంది అనమాట. యోబు గ్రంథంలో చూడండి, యోబు చెప్తాడు 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన వదలనట్టు. చూడండి యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూడండి ఎంత విశ్వాసమో యోబుకి. ఏమంటున్నాడు? ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. కానీ మనం ఏం చేస్తాంలే, వాళ్ళకైతే బాగుంది, లేకపోతే ఆ మేలు జరిగింది, ఈ మేలు జరిగింది కాబట్టి వెళ్ళి ప్రభువును స్తుతిస్తారు. మనం ఏ రకంగా స్తుతిస్తామో మనం ఏ రకంగానూ కూడా స్తుతించలేము అని సాతాను మన మనసుకి ఏం చెప్తుంటుంది? స్తుతి చేయకుండా చెయ్యాలని చేస్తుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేక సార్లు చెప్తాను, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆయన మహిమపరచడం అనేది సాతానికి ఇష్టం ఉండదు కనుక మనం దేవుణ్ణి మహిమపరచకుండా మన మనసులో ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా, ఈ కృంగుదల ప్రతి నిమిషం కూడా అవన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అయితే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, అక్కడ చెప్తుంది కౌంట్ ఇట్ ఆల్ జాయ్, అన్నీ కూడా మహానందం అని ఎంచుకోవాలంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. మహా ఆనందం అని ఎంచుకోవాలంట. కానీ మన శోధన వచ్చేసరికి మనకి బాధ వచ్చేస్తుంది, మనకి ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఏం చేస్తాంలే, ఏం ఇలాగున్నా, ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుందని సాతాను మనల్ని కృంగజేస్తూ ఉంటుంది శరీరం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సహోదరులారా మీరు మహాశ్రమల్లో పడుతున్నప్పుడు ఆ యొక్క పరీక్షలు ఏం చేస్తుంది?
మహానందం అని ఎంచుకోవాలంట మనం. అంటే అప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి మనం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు చూసినట్లయితే అక్కడ కూడా ఉంటుంది చూడండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చదవండి త్వరగా. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలండి, ఇక్కడ చెప్తుంది. మరి నీతి నిమిత్తం మనం హింసింపబడాలంట. మరి నా దేవుని యొక్క నీతి నిమిత్తం జనులు మనల్ని నిందించినప్పుడు మనం చాలాసార్లు శ్రమ ఎందుకు అనుభవిస్తాం? దేవుణ్ణి నమ్మాను, నేను రక్షణ పొందాను, లేకపోతేనా వాళ్ళ అంతు చూస్తాను అనుకుంటాం ఎన్నోసార్లు. కారణం ఏంటి? మనం తిరిగి జన్మించాం గనక. ప్రభుని ఇక మీదన జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని, సిలువ వేయబడిన జీవితం అని మనం పగ తీర్చుకోము. మనం తిరిగి వాళ్ళకి సమాధానాలు చెప్పము. కావాలంటే మనం ఏడుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, ప్రభువా నువ్వే మమ్మల్ని దృష్టించాను. అవును కదా, అలా చేస్తాం. కనుకే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నా నిమిత్తం, ప్రభు నిమిత్తం మనం హింసింపబడినప్పుడు అంట దేవుడు మనకి ఏం చేస్తాడు? దాని తాలూకు ప్రతిఫలాన్ని మనకి దయచేస్తాడంట. అందుకు పరలోక రాజ్యం అలాంటి వాళ్ళదే. దేవుడు మనల్ని ఇవన్నీ మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడంటే ఇంకా నన్ను పర్ఫెక్ట్ చేయడానికి, నేను సహించడానికి. మరి మహానందం, ఈ శ్రమలన్నీ కూడా మహానందంగా ఎంచుకోవాలంట. ప్రతిదీ కూడా నాకే ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు, ఈ రోగం నాకే ఎందుకు వచ్చింది? దానిలో నుంచి కూడా మనం అనేక మందిని మనం చూసినప్పుడు, ప్రభా వాళ్ళలాగా నన్ను చేయలేదు ప్రభు. మనకు కూడా బలహీనతలు వస్తున్నాయి, కానీ వాటిని భరించే నీకు కృపనిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. కొంతమందిని చూస్తే విస్తారంగా డబ్బులు మరి వెచ్చించి రోగాలు కూడా కుదరకుండా ఏ రకంగా మరి వాళ్ళు లయమైపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. అందులో కూడా అవును ప్రభా, మాకు శ్రమ ఇచ్చినప్పటికీ ఆ శ్రమ నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారని ప్రతి దాన్ని బట్టి కూడా మనం పాజిటివ్గా దేవునికి వందనాలు చెల్లించాలి. ఇప్పుడు యోబు ఎలా చెప్తున్నాడో, యోబు యొక్క మరి మనకు తెలుసు యోబు యొక్క శ్రమలు కానీ కష్టాలు కానీ. అయినా సరే యోబు ఏమంటున్నాడు? నన్ను చంపినా సరే నేను ఆయన పట్టుకుని వదలను. యోబు లాంటి శ్రమలు మనం ఏమన్నా పొందామేంటండి? ఏమి లేదు. మనం చేసిన పరిస్థితులను బట్టే, మన యొక్క క్రియలను బట్టే కొన్నిసార్లు మనం శిక్షింపబడుతూ ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా నొప్పిని ముట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా కాలుతుంది, బొబ్బు వస్తుంది, తోలు లేస్తుంది, ఆ బాధ పడతాం. అంటే అది నిప్పు అని తెలిసి దూరంగా ఉన్నాం అనుకోండి, అది కానీ నిప్పుని పట్టుకున్నప్పుడు నిప్పు ఖచ్చితంగా కాలుతుంది. అదే రీతిగా మన జీవితాల్లో దేవుడు అన్యాయస్తుడని మాత్రం ఎప్పుడు మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అందుకే 1 పేతురు 4:12-13 చూస్తే, ఈ శ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత జరుగుతున్నట్లుగా మీరు ఆశ్చర్యపోకండి. చూడండి, మనం కనుక అలా సణుక్కున్నాం అనుకోండి, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో కూడా దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు, నాకే శ్రమలను సణుక్కున్నామా? ఇశ్రాయేలీయులు 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేశాడు దేవుడు. దేవునితో మనం ఏమాత్రం కూడా సణుక్కోకూడదు. ప్రతి విషయంలో కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. చదవండి. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యన్నంతగా సంతోషించండి. మీకేదో వింత జరిగింది అనుకోవద్దు. మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు అవమానం వచ్చినప్పుడు, మీకు నిందలు వచ్చినప్పుడు, మిమ్మల్ని దోషిగా ఎదురోళ్ళు తీర్చినప్పటికీ అది వింత జరిగిందని అనుకోవద్దు. అది క్రీస్తు విషయంలో మీకు మహానందం. క్రీస్తు ఒక రోజున తీర్పు దినాన్న, లేదు యొక్క న్యాయం అనేది బయలుపడిన రోజున అది మనకి మహానందంగా ఉంటుందంట. కాబట్టి వచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. సంతోషంలో, ఆనందంలో అన్ని మేళ్ళు వస్తుంటే దేవా నీకు వందనాలు ఎగిరి గంతేసి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు అని చెప్పడం కాదండి. మన యొక్క శ్రమల్లో, మన యొక్క బాధల్లో మనం దేవుణ్ణి స్తుతించడం అనేది మనం చెయ్యాలి. అందుకే
మరి చూడండి, కీర్తనల గ్రంథము 33:1 రెండో పార్ట్ చెప్తుంది. చూడండి ఒకసారి, కీర్తనలు 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేన్, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీకు కష్టమైన, నష్టమైన, బాధ అయినా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుని దగ్గరకు వచ్చాక అనేకమైనవి నేర్చుకుంటూ ఉంటాను. నేను ప్రభులోకి వచ్చిన కొత్తలో నాకు తెలిసి ఇది సందర్భం కాదు కానీ చెప్తున్నాను. చనిపోయినప్పుడు గుండ్లు బాదుకుని ఏడ్చేసి, మీద పడి ఏడ్చేసి, దొర్లేసి ఏడుస్తూ ఉంటే నేను ప్రభులోకి వచ్చాక దేవుని సేవకులు ఇంటికి వెళ్ళినప్పుడు, దేవుని సేవకులు చనిపోయినప్పుడు, పాస్టర్ రాజన్ గారు చనిపోయినప్పుడు, లేదంటే ఒక సహోదరి తన భర్త చనిపోయినప్పుడు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ రండి ప్రైజ్ ది లార్డ్ అని నవ్వుతూ చెప్తుంటే నేను అలా చూస్తున్నాను. ఇదేంటి, చచ్చిపోయిన ఇంట్లో ఏడుపులు పడబెబ్బలు కదా ఉండాలి, ఏడవకుండా ఇదేంటంటే దేవుడిచ్చేటువంటి సమాధానం. ప్రతి విషయంలో కూడా స్తుతి చేయటం, స్తుతి చెల్లించడం. సంతోషంలో కాదు, శ్రమలోనూ దుఃఖంలోనూ కూడా స్తుతులు చెల్లించడం అంటే, ప్రభువుకు వందనాలు చెల్లించడం అంటే, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతలు. అదే హబక్కూకులో మనం చూసాం. అంజూరపు చెట్లు పూసినా పూయపోయినా, ఒలివి చెట్లు కాసినా కాయపోయినా, చేలో పైరు పండినా పండకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏ స్థితికైనా నువ్వు చాలిన దేవుడు ప్రభువా, ఇంకనూ నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎప్పుడు ఆనందించినాడు. అవును ప్రభువా నీకు వందనాలు. నేను అనుకున్నాను నా జీవితంలో నాకు రోగం వచ్చినప్పుడు, నాకు పక్షవాతం వచ్చినప్పుడు, నేను మాట్లాడలేనప్పుడు నేను కృంగిపోయి దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుందని నేను అనుకున్నాను. కానీ నీకున్న స్థితిని బట్టి స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. ప్రభువా నీకు వందనాలు నాయన, నాకు నువ్వు విశ్వాసివి కదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించాలని ప్రభు నాతో మాట్లాడినప్పుడు, అప్పుడు సాతాను మీద నేను చెప్పాను, నాకు ఈ చెయ్యి పనిచేస్తుంది నీకు వందనాలు ప్రభువా, నా కాలు పనిచేస్తుంది వందనాలు, నేను ఒక్క కన్నుతో చూడగలుగుతున్నాను నీకు వందనాలని ఏదైతే బాగుందో దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నప్పుడు నా దగ్గర నుంచి సాతాను దూరంగా పారిపోయాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కృంగుదల వస్తుంది స్తుతించకుండా. ఈ రోగం తగ్గదు, ఈ శత్రువు పారిపోడు, నీకు అపజయమే, ఇది ఉండదు అని చెప్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని సాతాను ఏం చేస్తాడు, దూరంగా పారిపోతాడు. మరి ఎరుకో గోడ దగ్గర శత్రువు, ఎంతో దుర్భేద్యమైన గోడది, ఎరుకో గోడ ఎంతో పెద్దది. కానీ వాళ్ళు ఏం చేశారు, 7 సార్లు దాన్ని గుణపాలు పెట్టి పగలగొట్టలేదు, దాన్ని ఇంకో రకంగా ఏంటది గ్రానైట్ పెట్టేది అంటారు కదా, డైనమైట్ పెట్టి పేల్చలేదు. వాళ్ళు స్తుతి ఆరాధన చేశారు. ఎరుకో గోడ చుట్టూ స్తుతి ఆరాధన చేసి అందరూ ఒకేసారి ఆ కుండలను పగలగొట్టినప్పుడు ఒకేసారి ఎరుకో గోడ కూలిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి ఎరుకో గోడ వంటి సమస్యలు వచ్చినప్పటికీ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దుష్టుడు పారిపోతాడు అంతే. మనము హృదయపూర్వకంగా స్తుతించాలంటే నీలో ఉన్న సాతాను బయటికి వెళ్ళిపోవాలి. ఈ బలహీనత, ఈ అనారోగ్యము, ఈ యొక్క శ్రమ, ఇది నా నుంచి పోవట్లేదండి, అది నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నంతసేపు నువ్వు స్తుతించలేవు, నువ్వు స్తుతించలేవు. నువ్వు వాటిలన్నింటినీ నీ స్థితి మర్చిపోయి, అవును ప్రభువా ఏ స్థితికైనా నువ్వు చాలిన దేవుడు యేసయ్యా. యోబు ఎలాగైతే చెప్పాడు, నన్ను చంపినా నేను ఆయన పాదాలు వదలనని. నాయన నాకు కష్టం కలిగినా, నాకు శ్రమ ఉన్నా, నాకేమున్నా లేకపోయినా నువ్వే నాకు చాలిన దేవుడు యేసయ్యా. నువ్వు ఆనందించినట్లయితే ఆయన ఎప్పుడైతే మనలో ఆనందిస్తాడో వెంటనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహించాడు. యెహోషువలో చెప్తుంది, ఆయన మా యందు ఆనందించినట్లయితే ఈ దేశాన్ని మనకి స్వాస్థ్యం ఇస్తాడు. అంటే ప్రభు ఆనందించాలంటే ఆయనకి ఇష్టమైంది చేయాలి. ఏంటి ఆయనకి ఇష్టమైంది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి. ప్రభువా నీకు వందనాలు, నువ్వేం చేసినప్పటికీ నీ అనుమతి లేకుండా నా తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేల రాలదని మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుని, నేను ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టానో నా రోగం అనేది పారిపోయింది, నాకు స్వస్థత అనేది వచ్చింది, నా హృదయంలో సంతోషం అనేది. సాతాను మిమ్మల్ని ఏలిందా? దుఃఖమో నిట్టూర్పు ఉంటుంది మీ హృదయంలో. గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పక్కర్లేదు మీకు. దేవుడు మిమ్మల్ని నేలాడా? దేవుని ఆత్మ మిమ్మల్ని నేలితే
రోగమున్నా శ్రమున్నా నీ హృదయంలో సంతోషం నిండుంటది. అందుకే యెహోవాలో మనం ఆనందించాలి. అందుకే యెషయా గ్రంథంలో 61:10 చెప్తుంది, ఐ విల్ గ్రేట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, మై సోల్ షల్ బి జాయ్ఫుల్ ఇన్ మై గాడ్. మరి అక్కడ తెలుగులో అంత క్లియర్గా చదవడానికి చాలా ఉంది, కానీ నేను చాలా ఎక్కువగా ప్రభువులో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి, పెండ్లి కుమారుడుగా ఆయన నన్ను సిద్ధపరిచిన దాన్ని బట్టి, పెండ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి, రక్షణ అనే వస్త్రాన్ని. అవును ప్రభా, ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణానందాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు నాకు దేవుడిగా ఉన్నందుకే వందనాలు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకే వందనాలు. ఈ లోకం తల్లిదండ్రులు చెయ్యలేరు, మనకి వాళ్ళ సాయం చేద్దాం అనుకున్న లిమిటే. దేవుడు పరలోకపు తండ్రి, భూమికి పరలోకానికి అధికారం కలిగిన ఆ తండ్రి మాత్రమే మనకి సమస్తం చేయగలడు. కనుక ఆయన్ని సంతోషపరిచామనుకోండి, సీక్రెట్ ఎలా సంతోషపరుస్తాం? ప్రభువా నీకు వందనాలు. శ్రమ వచ్చిందా? దాన్ని బట్టి కూడా వందనాలు. తిరుగుబాటు చేసే భార్య ఉందా? వందనాలు. తిరుగుబాటు చేసే బిడ్డలు ఉన్నారా? నీకు వందనాలు. తిరుగుబాటు చేసే భర్త ఉన్నాడా? నీకు వందనాలు. పక్కన తిట్టే ఇరుగు పొరుగోళ్ళు ఉన్నారా? నీకు వందనాలు ప్రభువా. ఆఫీసులో సబార్డినేట్స్, పైన అఫీషియల్స్ కూడా మనల్ని మరి టార్గెట్ చేసి ఎన్నోసార్లు పనిగట్టుకుని దూషించే వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రభువా నీకు వందనాలు. నువ్వు చెప్పు, ఆ పరిస్థితిని ఎలా తప్పిస్తాడో నేను చూశాను నా జీవితంలో. సో ప్రతి పరిస్థితిలో కూడా ఎల్లప్పుడూ ఆనందించండి. ఫిలిప్పీ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా నీకు శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, సంతోషమైన, బాధ అయినా, ప్రతి నిమిషంలో ప్రతిదీ పక్కన పెట్టి సమయంలో దేవునికి ఇచ్చే సమయం స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతిద్దాం ప్రభుని. ప్రతి దాన్ని బట్టి స్తుతిస్తే సాతాను పారిపోతాడు, కురికితే తిరిగి వచ్చేస్తాడు. ప్రభుని స్తుతిద్దాము. ఆయన అంగీకరించి ఆరాధన చేసినప్పుడు ప్రభు మరి ఆనందించి మన జీవితాల్లో ఉన్న ఎరుకో గోడల్ని కూల్చేసి విజయం అనేది ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగానే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అది విశ్వాసుల యొక్క సీక్రెట్. ఈ సమయంలో మన హృదయపూర్వకంగా మన మనసులన్నీ కూడా సిద్ధపరచుకుని స్తుతించి ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. చెప్పబడిన వాక్య నిమిత్తం ఆంటీ కరుణ దయచేసి ప్రార్థన చేయండి. వాక్యము మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగింప చేయాలి. పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి మనం సిద్ధపాటు కలుగుచుండగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత మనతో ఉండాలని దయచేసి ఆంటీ కరుణ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ నామముల కన్నా పై నామము యేసుని నామము అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. నామము జయం జయము, సాతాను శక్తి జయం జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి జయం జయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి
శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము మళ్ళీ చెప్తాం యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము చెప్తాం అందరం కూడా కలిసి యేసు నామము జయం జయము లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతిగాన మహిమలు చెల్లింతుము కొత్త కీర్తన పాడెదము స్తుతిగాన మహిమలు చెల్లించుము కొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి చెప్తామా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృపించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృపించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా
జీవిత కాలమంతా ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి మణిమాల్యాలు లేకున్నా పలు వేదనలు వేధించిన మణిమాల్యాలు లేకున్నా పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన యేసయ్యా నీకు వందనాలు. పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నాకు శాంతి కరువైనా బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నీ జీవితంలో ఎటువంటి శోధనలు నిన్ను శోధించిన ప్రియ ప్రభువే నీకు పరిహారి. నా పరిహారి యేసే నా పరిహారి యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఆయన ఆత్మతోను స్వచ్ఛముతోను ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా జీవిత ఓ నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతిస్తాను. స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా Let us close our eyes. మరి యొక్క కళ్ళు మూసుకొని పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి ఎల్లవేళందు కష్టకాలమందు బలబుండ్యాయుస్తుతిందు ఎల్లవేళలందు కష్టకాలమందు బలబుండయేసుస్తుతిందు ఎల్లను నీవే నాకెల్లనెల్ల బలపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లనెల్ల బలపడదే వివరింపన్ విమోచకుడా విమోచనివే రక్షకుడా నా రక్షణ నీవే దోచకుడా విమోచన నీవే రక్షకుడా నా రక్షణ నీవే వల్ల వేళందు కష్టకాలమందు వల్లముండ యేసును ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లపడదే వివరించ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా స్తుతి స్తోత్రం స్తోత్రం చెక్కమా అందరం కూడా కలిసి ఆత్మతోను స్వచ్ఛతతోను ఆయన ఆరాధన చేయడానికి ఓ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే
నింపిన దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. యేసయ్యా నీ హృదయాంతరంగం నుంచి, నీ హృదయాంతరంగం నుంచి, నీ హృదయాంతరంగం నుంచి యేసయ్యా స్తుతి పాత్రుడా నీకు స్తోత్రమని చెప్తాం. మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన ఓ మారాజలమును మధురము చేసిన దేవుడు, జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన ఓ మోడైన మా బ్రతుకులను చిగురింప చేసిన దేవా, నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేదు. oh there is nothing impossible today. సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. ఎర్ర సముద్రము పాయలు చేసిన ఓ గొప్ప దేవా, గొప్ప దేవా నీకు వందనాలు. నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము Oh, such a wonderful God, such a wonderful God we are serving, such a wonderful God we are serving. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, గొప్ప దేవా, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, ఓ నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, oh there is nothing impossible to me. నీకు సాధ్యమైనది లేనే లేదు. oh సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేనే లేదు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేనే లేదు. పరిశుద్ధుడేసు సిలువలోన చిందించెగా పరిశుద్ధ రక్తం, పరిశుద్ధుడేసు సిలువలోన చిందించెగా పరిశుద్ధ రక్తం. యేసు రక్తము శుద్ధి చేయును, పాపమెల్లను కడిగి వేయును. యేసు రక్తము శుద్ధి చేయును, పాపమెల్లను కడిగి వేయును. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేనే లేదు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేనే లేదు. ఎడ్ల రక్తం వలన కాదు, మేకల రక్తం వలన పోదు. ఎడ్ల రక్తం వలన కాదు, మేకల రక్తం వలన పోదు. కోడల రక్తం కానే కాదు, యేసు రక్తము శుద్ధి చేయును. కోడల రక్తం కానే కాదు, యేసు రక్తమే శుద్ధి చేయును. యేసు రక్తము శుద్ధి చేయును, పాపమెల్లను కడిగి వేయును. యేసు రక్తము శుద్ధి చేయును, పాప
క్షమాపణ లేనే లేదు. కర్మకాండల వలన కాదు, పుణ్యకార్యము వలన పోదు. కర్మకాండల వలన కాదు, పుణ్యకార్యము వలన పోదు. తీర్థయాత్రల వలనే కాదు, యేసు రక్తము రక్షించును. తీర్థయాత్రల వలనే కాదు, యేసు రక్తమే రక్షించును. యేసు రక్తము శుద్ధి చేయును, పాపమెల్లను కడిగి వేయును. యేసు రక్తము యేసయ్యా శ్రమైనా బాధైనా వెనుకకు తిరుగము. నువ్వైనా ఇరుకైనా యేసులో నిలచుము. శ్రమైనా బాధైనా వెనుకకు తిరుగము. ఓ దేవునిలో ఒక నిశ్చయత. ఓ నా జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఓ యేసులో నేను నిలుస్తా. స్వార్థ సేవకులం సిలువను మోయుదము, యేసుని అడుగులలో అడుగులు వేయుదము. స్వార్థ సేవకులం సిలువను మోయుదము, యేసుని అడుగులలో. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరమ్మయా. నీవు నాలో నుండా నేను లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందెను, గొల్యాతును పడగొట్టి జయముందెను. అభిషేకమా ఆత్మాభిషేకమా. ఓ యేసయ్యా నీకు వందనాలు చెప్తాం. మన హృదయంతరమరించి దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుందాం, దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుందాం. Let the spirit of the Lord, let the anointing of the Lord come upon us. నేను ఎలీషావలే, నేను తానును పడగొట్టేదను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే, యోర్దానును ఎడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా దిగిరమ్మయా. ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. నన్ను దీవించనాపైకి దిగిరమ్మయా. నీవు నాలో నుండా నేను సర్వను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను సర్వను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా ఓ చెప్తాం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా. ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. ఓ యేసయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరమ్మయా. 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 అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను
అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం మన హృదయాంతం గమనించి. అవును తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమని చూస్తావు, నువ్వు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమ చూస్తావు. ఇది ఎలా జరుగును? అనేకమైన సార్లు మన జీవితాల్లో సందేహాలు రావచ్చు. యేసయ్యా నీకు వందనాలు. మరొక్కసారి ప్రభా నీ యొక్క మహిమను మాకు చూపించండి, మీ యొక్క మహిమని మా ఎడల కనుపరచండి తండ్రి. ఎస్ లార్డ్, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడవు తండ్రి. ఓ మాట మార్చని దేవుడవు, మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు. ఓ నిన్న నేడు ఒకే రీతిగా ప్రభువా మా జీవితాల్లో ఉన్నవాడవుగా అనువాడవుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడవు, ఆరిన నేలపై జనులను నడిపించిన దేవుడవు. మా జీవితాల్లో ప్రభా అనేకమైన ఆశ్చర్య కార్యాలు నేటి దినం వరకు కూడా మేము పొంది ఉండి ఇది ఎలా జరుగును? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మీ ఇన్ మై లైఫ్? అనేకమైన సార్లు అనేకమైన సందేహాలు గుండా మేము వెళ్తున్నప్పుడు ఉన్నవాడువు అనువాడువుగా ప్రభా నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడవు, మాట మారని దేవుడవు. ఓ లార్డ్ ప్రభా నీ యొక్క మహిమను ఎవరికి ఇవ్వని దేవుడవు. ఓ నా ఎడల మా ఎడల నీ యొక్క క్రియలను నీ యొక్క మహిమను కనుపరుస్తూ మమ్మల్ని నేటి దినం వరకు నిలబెడుతూ నడిపిస్తున్న నా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడవుగా ప్రభా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా మేము నమ్మకస్తులుగా అనేకమైన సార్లు లేనప్పటికీ కూడా ప్రభా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవుగా ప్రభా నా ఎడల మా ఎడల మీరు కృప చూపిస్తూ మీరు సహాయం చేస్తూ నేటి దినం వరకు మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నమ్మదగిన దేవానికి వందనాలు. థ్యాంక్ అండ్ ప్రైజ్ యు. దేవుని యొక్క సేవకురాలు దయచేసి ఈ యొక్క ఆరాధనని సమర్పిస్తూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు మహాగణుడా మహోన్నతుడా.
తెలియక చేసిన వాళ్ళకి తప్పులు తక్కువ ఉంటాయి, తెలిసి చేసిన వారికి పనిష్మెంట్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. మనకి తెలియంది కాదు. మన జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎక్కువ వస్తున్నప్పుడు అప్పుడు మనం బాధలు పడతాం. దేవుడు మా జీవితంలో ఏం చేశాడని అనేకమైన సార్లు దేవుని మీద మనం నిందలు వేస్తాం. కానీ మనము విశ్వాస జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క సహకారం ఉంది. మన యొక్క జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది మనం చాలా జాగరూకులుగా మనం ఉండి మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. సో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా నేను దేవుని అడిగాను, ప్రభా నేను ఏం మాట్లాడాలి ఈ దినాన? నిన్నటి దినాన చాలా గలిబిలిలు, చాలా ఆలోచనలు, చెప్పుకోలేని భారములు, అనేకమైన మానసిక ఒత్తిడిలో మేము ఉండి నేను బైబిల్ తీసి చదువుతున్నప్పుడు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యం ఒకటి వినపడుతుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట ఒకటి చెప్తుంది, నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి కొంచెం సేపు మనం కాన్సన్ట్రేటెడ్గా మనం విందాం దేవుని యొక్క వాక్యాన్ని. వారమంతా కూడా మన యొక్క పనిపాటల్లో ప్రభు ఎంతగానో మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపు మనం ఇక్కడి నుంచి ఎంతో కొంత మనం పట్టుకొని వెళ్దాం. ఎంతో కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి బస్సులు మారి, ఆటోలు మారి వస్తున్నాం. సో నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ గాడ్, దేవునికి కానీ దేవుని యొక్క బిడ్డలకు కానీ వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా, వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. దోస్ వర్డ్స్ వర్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. ఉదయ కాలంలో నేను లెగిసి ప్రార్థన చేసుకుందాం, ఒక పక్కన చాలా లేటుగా పడుకున్నాం, అయినా సరే కూడా అలారం పెట్టుకున్నాం, ప్రభా నువ్వు నాతో మాట్లాడే ఉదయకాలంలో బిడ్డలకి ఏం చెప్పాలి, వాట్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్, వాట్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ త్రూ మీ, నా ద్వారా ప్రభా నీ యొక్క బిడ్డలకి నువ్వు ఏంటి వెల్లడింప చేస్తున్నావు అని అనుకుంటున్నప్పుడు నా చెవిలో ఈ మాటలు వినపడుతుంది. ఎంత ఆలోచనతోటి, ఎంత భారముతోటి, ఎంత గలిబిలితో మనం పడుకున్నా సరే కూడా దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని దర్శిస్తూ ఉంటుంది. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ ది షల్ ప్రాస్పర్. నాకు వ్యతిరేకంగా కానీ, నా యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కానీ, నా యొక్క సంఘానికి వ్యతిరేకంగా కానీ, దైవజనులకు వ్యతిరేకంగా కానీ ఏదన్నా ఆయుధము నిలబడింది అంటే అది వర్ధిల్లదు. దట్ విల్ బి క్యాన్సిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క నామంలో దాన్ని దేవుడు లయపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాట పక్షాన నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, దేవుని యొక్క మాట తీసుకొని నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, దట్ షల్ బి క్యాన్సిల్డ్. దేవుడు దాన్ని రద్దుపరుస్తాడు. అది మన టాపిక్ కాదు. కానీ మొట్టమొదటిగా దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ఆ మాట తీసుకోవాల్సింది, ఆ మాట చెప్పడం జరిగింది. కానీ నేను చెప్పాలనుకుంటున్న వాక్యం ఏంటంటే, మన డైలీ లైఫ్లో, మన దైనందిన జీవితంలో చాలా ప్రికాషన్స్ మనం తీసుకుంటాం. అయ్యో మంట వెలుగుతుంది అంటే మంట దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పడతాం. లేదా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో కొంచెం జాగ్రత్త పడతాం. ఎక్కడికైనా నడుస్తున్నప్పుడు, లేదంటే ప్రమాదకరమైన ప్రదేశాల్లో మనం వెళ్తున్నప్పుడు మనం ఎంతైతే జాగ్రత్త పడతామో, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఈవెన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం చాలా జాగరూకులపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, అనేకమైన సార్లు మన జీవితాల్లోకి కొన్ని వస్తాయి, అవి మనకి చెప్పి రావు. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? సర్టన్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ వితౌట్ ఇంటిమేషన్. మన జీవితాల్లో చెప్పకుండా మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. సో బిఫోర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మన జీవితాల్లో ఏదైనా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటామో, అటువంటి జాగ్రత్త మన విశ్వాస జీవితంలో కూడా తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? మనము విశ్వాస జీవితంలో కూడా అటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఉదాహరణకి గతించిన సంవత్సరాల్లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎంతమంది మాస్కులు వాడారు, ఎంతమంది ప్రికాషనరీగా కోట్స్ వేసుకున్నారు? ఇవన్నీ కూడా ఎందుకు చేసుకున్నారు? జాగ్రత్తలు పడ్డారు. ఎందుకంటే కరోనా ద్వారా ఎంతమంది చనిపోయారో మనం చూసాం. కరోనా ద్వారా ఎన్ని కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయినాయో మనం చూసాం. కరోనా ద్వారా ఎన్ని కుటుంబాలు గల్లంత అయిపోయినాయో మనం చూసాం. బట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్న వాక్యాన్ని దేవుడు ఉదయకాలంలో నాతో దర్శించడం, నాతో మాట్లాడడం జరిగింది. హౌ కెన్ యూ బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ గాడ్? దట్ ఈస్ మై టాపిక్. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ఆ యొక్క మాటలు ఏంటి అంటే, దేవుని కొరకు, దేవుని వాడబడే ఉపకరణాలుగా మనం ఎలా ఉండగలిగాం,
హౌ కెన్ వి బీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చేతిలో ఒక ఉపయోగపడే ఉపకరణాల్లాగా మనం ఎలా ఉంటాం? మన యొక్క దైనందిన జీవితంలో అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడ ఉంది, గోడని కొట్టాలి, లేదంటే గోడకి ఒక మేకు కొట్టాలి అంటే ఒక మేకు తీసుకుంటాం, ఒక సుత్తి తీసుకుంటాం. ఆ యొక్క ఉపకరణాల్ని మనం తీసుకోకుండా ఒక గోడలో మేకు దిగుతుందా? దిగదు. ఆ ఉపకరణాలు మనం కరెక్ట్గా ఏ పని చేస్తున్నామో ఆ పనికి తగ్గ మనం వాడేమో అని అంటేనే అది మనకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఉపకరణాలు మనం ఎప్పుడైతే మనం వాడతామో మన జీవితంలో కూడా గాడ్ వాంట్స్ టు యూజ్ అస్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హిమ్. ఆయన వాడుకునే ఉపకరణాల్లాగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుడు లోకంలో నిన్ను 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 ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. జాన్ బాబు ఉదాహరణకి నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో నువ్వు శ్రేష్టమైనడు కాదా? నీ యొక్క తల్లిదండ్రుల కుటుంబం ఎలాంటిది? నీకు అన్నదమ్ములు ఉన్నారో నీకు అక్క చెల్లెలు ఉన్నారో నాకు తెలియదు, కానీ డిడ్ గాడ్ నాట్ చూజ్ యూ? దేవుడు నిన్ను ఎన్నుకోలేదా? జ్యోతి నీ యొక్క కుటుంబం నుంచి నిన్ను ఎన్నుకోలేదా? లేదంటే ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆనందంకల్ని ఎన్నుకోలేదా? వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ అన్నయ్య ఎలాంటోడు, వాళ్ళ అక్కోళ్ళు ఎలాంటోడు, వాళ్ళు ఎలాంటి కుటుంబము? దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారు. మా ఇంటిలో చూసినట్లయితే మొట్టమొదటగా మా డాడీని మమ్మీని దేవుడు ఎన్నుకున్నాడు. మా డాడీ వాళ్ళ కుటుంబంలో చూసినట్లయితే మొట్టమొదటగా డాడీ దేవుళ్ళకి రావడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా ముందు వారి యొక్క గత జీవితం చూస్తే నామకార్థపు స్థితి. ఒక్కొక్కరు మనం అందరం కూడా మనముగా ఇండివిజువల్గా ఆలోచించుకుంటా ఉంటే God wants us. God has chosen us. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తగిన సమయంలో ఆయన సపరేట్ చేశాడు మనల్ని. గాడ్ హ్యాస్ సపరేటెడ్ అస్. ఆయన మా మమ్మీ డాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను చెప్తున్నాను, సోమరాజు గారు ఆగ్నేయసమ్మ గారికి పుట్టిన ప్రథమ సంతానం. మొట్టమొదటి సంతానముగా గాడ్ హ్యాస్ సపరేటెడ్ హిమ్ ఫ్రమ్ దట్. గాడ్ హ్యాస్ సపరేటెడ్ మై ఫాదర్. దాని తర్వాత జోచినాన్న సపరేట్ చేశాడు, చించినాన్న సపరేట్ చేశాడు, మేరత్తను సపరేట్ చేశాడు, తర్వాత నానమ్మని సపరేట్ చేశాడు, తాతగారిని సపరేట్ చేశాడు. దేవుడు తగిన కాలంలో ఒకళ్ళని కూడా సపరేట్ చేసి దేవుడు వాడుకోవడం జరిగింది. ఈ దినాన పరిచర్య నడుస్తుంది. అలాగే ఆ క్రైస్తవులమైన మనము అనేకమైన సార్లు దేవుడు మనల్ని వాడుకోవాలని ఆయన మన పట్ల చూస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే అనేకమైన సార్లు దేవునికి మనము డిక్టేట్ చేయడానికి, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నాకు ఏం చేస్తావు? దేవుడు మనల్ని ఒక ఉపకరణాల కింద వాడుకుందామని దేవుడు చూస్తుంటే దేవుణ్ణి మనం ఉపకరణంగా వాడుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్న మాటలు ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దేవుడు మనల్ని ఉపకరణాలుగా వాడుకోవడానికి ఆయన ట్రై చేస్తుంటే మనము ఎంతవరకు దేవుణ్ణి ఉపకరణంగా వాడుకున్నాం? ప్రభా నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా. ప్రభా నేను ఊరు వెళ్తున్నాను, నువ్వు నాతో రా. నేను ట్రైన్ ఎక్కుతున్నాను, నాకు రిజర్వేషన్ ఇవ్వు. నేను బస్సు ఎక్కుతున్నాను, నాకు ఇది కావాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు అది కావాలి. నా ఉద్యోగంలో నాకు హైక్ ఇవ్వు. నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు మంచి భర్తనివ్వు, లేదంటే నాకు మంచి భార్య. యు ఆర్ టేకింగ్ ఎవ్రీవేర్, యు ఆర్ టేకింగ్ గాడ్. దేవుణ్ణి అనేకమైన ప్రదేశాల్లోకి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ అనేకమైన సార్లు దేవుడు మన ద్వారా పెద్ద పెద్ద కార్యాలు చేయాలి అని ఆశ కలిగి ఉంటే, దేవుని పట్ల దేవుడు మన జీవితాల్లో పెద్ద పెద్ద కార్యాలు చేయాలి, మనల్ని వాడుకోవాలి అని దేవుని యొక్క ఆలోచన కలుగుతుంటే విశ్వాస జీవితంలో మనం ఎలా ఉంటున్నామో తెలుసా? దేవుడు ఏదో చిన్నది సాతాను మన జీవితంలో ఒకటి పెడతాడు, సాతాను మన జీవితంలో చిన్నది పెడతాడు, దాని విషయంలో మనం దేవుని నుంచి తొలగిపోతున్నాం. మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో, నేను ఓపెన్గా మాట్లాడతాను కొన్ని విషయాలు, నేను చాలా ఓపెన్గా, ఎవరు ఫీల్ అయినా సరే నేనేమనుకోను, బికాస్ ద లార్డ్ ఈజ్ మేకింగ్ టు టాక్. ఉదాహరణకి నేను తిమోతికి నేను చెప్తున్నాను, 2-3 వారాలు కంటిన్యూస్గా వచ్చాడు. వాక్యము వినగా వినగా అన్నా నేను చాలా డెసిషన్ తీసుకున్నాను, ఇంకా ఆదివారం మానను, నేను చాలా నష్టపోతాను, నేను మానను. దట్ వాజ్ హిస్ డెసిషన్. వాక్యం విన్నప్పుడు చిన్న అపెండిసైటిస్ పెయిన్, చిన్నది, ప్రభు ఇచ్చి పెట్టాడా లేదా, సాతాను పెట్టిందా లేదా? మనం ఏం చేయాలి? మనం ఎంతవరకు మనం జాగరూకులుగా ఉండాలి? హౌ ఫార్ ఆర్ వీ టు బీ వెరీ కేర్ఫుల్? అంతే. చిన్న అపెండిసైటిస్ ఎన్ని వారాల నుంచి ఇప్పుడు రావట్లేదు? తల్లిగా మీరు ఆలోచన చేయండి. బిఫోర్ వి క్రై, దేవుడు మనల్ని ఏడిపించక ముందే, బిఫోర్ ద బ్యాడ్ డేస్ కమ్, ఇర్మియా చెప్తున్నాడు, నీ జీవితంలో నీ క్షేమకరమైన దినాల్లో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యు రిమెంబర్ యువర్ సేవియర్
ఇన్ యువర్ గుడ్ డేస్. నీ యొక్క సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. దేవుడు నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడు, మనల్ని కూడా వాడుకుంటున్నాడు. కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అన్నది ఒకటి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. అనాలోచితంగా మీరు ఇక్కడ కూర్చోలేదు, అనాలోచితంగా మీరు రక్షణ పొందలేదు. యు ఆర్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో మీరు ఉపకరణాలు అయి ఉన్నారు. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ఇంత పెద్ద ఆలోచన మన పట్ల కలిగి ఉంటే దేవుడు చిన్న చిన్న ఆటలకి మనం ఆగిపోతున్నాం, చిన్న చిన్న ఆటలకి నువ్వు ఆగిపోతున్నావు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యము చేద్దామని అనుకుంటున్నాడు. నీ ఇంటి ముందున 3 వాహనాలు ఉన్నాయి, లేదంటే 2 వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్క బండిని నేను మంచిగా వాడుకోవాలని నేను సర్వీస్ చేస్తా పెట్టుకుంటున్నాను. విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటున్నాను. కారు ఎక్కిన వెంటనే స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, తీసి నేలకేసి అనిపించదా తాళం తీసి కొట్టాలనిపిస్తుందా? ఎందుకు? నీకు ఉపయోగపడని బండి ఎందుకు? నీకు ఉపయోగపడని కారు ఎందుకు? నీకు ఉపయోగపడని ఇన్స్ట్రుమెంట్, నీకు ఉపయోగపడని ఆ యొక్క టూల్ ఎందుకు? ఉపకరణం ఎందుకు? నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. గాడ్ వాంట్స్ టు యూజ్ us. గాడ్ హ్యాస్ సపరేటెడ్ us. అఫారిజియో అనే ఒక గ్రీక్ పదం ఉంది. అఫారిజియో, సెపరేషన్. Apharisio says separation. God has separated us from the world. దేవుడు ఈ లోకం నుంచి మనల్ని, మన యొక్క కుటుంబాలని కూడా ఆయన తప్పించాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే, ఇఫ్ వి సీ ఇన్ జెనిసిస్, ఆది కాండంలో మనం జాగ్రత్తగా వినండి. ఆది కాండంలో నేను చెప్పిన జిస్ట్ తీసుకోనండి, నేను చెప్పిన వాక్యాలు తర్వాత మీరు వెళ్ళిన తర్వాత చదవండి. నేను చాలా ప్రిసైజ్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యే దాంట్లో చెప్తున్నాను. దేవుని యొక్క ప్రణాళిక అన్నది మన పట్ల ఉందన్నది మనం చూసాము. ఆది కాండంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు మొత్తం భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. అవునా కాదా? ఒప్పుకుంటారు కదా? భూమిని ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని ఆయన వేరుపరచాడా లేదా? గాడ్ హ్యాస్ సపరేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. గాడ్ హ్యాస్ సపరేటెడ్ ది లైట్ అండ్ ది డార్క్నెస్. దేవుడు వెలుగుని చీకటిని సపరేటెడ్. భూమిని ఆకాశాన్ని సపరేట్ చేశాడు, జంతువుల్ని సపరేట్ చేశాడు. He separated the oceans and the dry land. ఆ యొక్క సముద్రాన్ని, నేలను ఆయన ప్రత్యేకపరిచాడు. సముద్రమా నువ్వు ఇక్కడితో ఆగు, ఆగింది. అక్కడి నుంచి నేల నువ్వు ఉండు, నేల ఉన్నది. గాడ్ హ్యాస్ సపరేటెడ్. వీ కెన్ సీ ఫ్రమ్ జెనిసిస్, ఆది కాండం నుంచి మనం చూడొచ్చు. గాడ్ హ్యాస్ సపరేటెడ్. యూదుల నుంచి దేవుని యొక్క బిడ్డల్ని సపరేట్ చేశాడు. చాలా సపరేషన్స్ ఆయన చేశాడు. ఎందుకో తెలుసా? గాడ్ హ్యాస్ సపరేటెడ్ us. ఎందుకు చేశాడు అంటే, గాడ్ వాంట్స్ టు యూజ్ us. దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయనకి చేతిలో వాడుకునే ఉపకరణాలాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటుంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు. దేని డ్యూటీ దానికి అప్పచెప్పాడు. చేపల్ని ఆజ్ఞాపించాడు నువ్వు నీళ్ళల్లో ఉండమని. చేపలకి ఆయన రెక్కలు ఇవ్వలేదు ఆకాశంలో ఎగరడానికి. ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు. చేప ట్రై చేయదు పైన ఎగరడానికి. చేపకి క్లియర్ ఆజ్ఞనిచ్చాడు నువ్వు నీళ్ళల్లో ఉండాలి అని. పక్షులకి ఆయన ఆజ్ఞాపించాడు నువ్వు పైనే ఉండాలి, నువ్వు నీళ్ళలోకి వెళ్ళడానికి లేదు. గాడ్ హ్యాస్ సపరేటెడ్ every one of us, my dear brothers and sisters. దేవుడు మనల్ని కూడా అన్యజనుల నుంచి కూడా మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. నీ కుటుంబంలో నీ ఏ స్టేజ్లో ఉన్నావు? ఒక్కసారి నీ మా చెల్లికున్న కాలింగ్ నాకు లేదు, మైన్ ఇస్ ఎ డిఫరెంట్ కాల్. ఒకే కుటుంబంలో మేము ఉన్నాం. తన పిలుపు వేరు, నా పిలుపు వేరు. తన ఆశీర్వాదం వేరు, నా ఆశీర్వాదం వేరు. గాడ్ హ్యాస్ సపరేటెడ్ బోత్ ఆఫ్ us. ఒక కుటుంబంలో 3 ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇది వేరు. టోనీ బ్లెస్సింగ్ వేరు, డాలీ బ్లెస్సింగ్ వేరు, నిస్సీ బ్లెస్సింగ్ వేరు. దే ఆర్ 3, దే ఆర్ different. God has separated all 3 people born to the same mother and father, but their blessings are very different. God has separated. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వేరుపరుస్తున్నాడు. God is going to separate. Why? దేవుడు ఎందుకు సపరేట్ చేస్తున్నాడు? To use us for his glory. ఆయన యొక్క మహిమ నిమిత్తం ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. అపోస్తులైన పౌలు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు దోషకుడే, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డవాడే, ఒక ఫారసీ. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడిని దేవుడు వాడుకోలేదా? ఒక్కసారి తీయండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మనం చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ మిరాకిల్స్ త్రూ పాల్. పౌలు అనేవాడు మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన మనిషి అయినా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన, దేవుని బిడ్డలకి, దేవుని యొక్క పరిచర్యకి కూడా వ్యతిరేకంగా ఎంత ఇదిగా ఉన్నా సరే కూడా, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం.
మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హైలైట్ టుడే. విశేషమైన అద్భుతాలు ఆయన చేయించెను. పౌలు ద్వారా విశేషమైన అద్భుతములు యేసు ప్రభు చేయించెను. పౌలు ఎటువంటి వాడు? మనం బైబిల్లో చదవలేదా? దేవుని యొక్క శిష్యుల మీద తిరగబడిన వాడు, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే అతను చేసిన క్రియలన్నీ కూడా మన బైబిల్లో చదివితే ఎలాంటి వాడో మనం చూడొచ్చు. హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాల్ ఆఫ్ టార్సస్ అంటారు, ద అదర్ నేమ్ ఫర్ పాల్, దానికి వేరే మారు పేరు. అటువంటి నామకరణం కలిగిన పౌలు ఎంతో దేవుని బిడ్డల పట్ల, దేవుని పట్ల వ్యతిరేక భావం కలిగిన పౌలుని దేవుడు ఏం చేశాడు? విశేషమైన అద్భుతములను చేయించెను. తర్వాత అతను శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు, ఆమేన్, రోగుల దగ్గరికి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి దేవుడు పౌలుకి ఇచ్చాడు? ఎక్స్ట్రాఆర్డినరీ మిరాకిల్స్, స్పెషల్ మిరాకిల్స్ హీ హాస్ గివెన్. పౌలు అంత తిరుగుబాటు చేసేవాడైనా సరే కూడా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే కూడా, ది ఎక్స్ట్రాఆర్డినరీ మిరాకిల్స్. యు ఆర్ అన్యూజువల్ టు గాడ్, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, యు ఆర్ సంథింగ్ యూనిక్ ఫర్ మై లార్డ్. దేవునికి నువ్వు ప్రత్యేకింపబడిన ప్రజలవు, నువ్వు దేవుడి చేత ఎన్నుకొన్నబడవాడు. కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా మనముగా విమర్శించుకుందాం. నా దేవునికి నేను కావాలి. యు ఆర్ వాంటెడ్ బై గాడ్. దేవుని చేత నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఎన్నుకున్నావు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ స్పెషల్ మిరాకిల్స్. ప్రత్యేకింపబడిన ఆ విశిష్టమైన ఆయుధముగా ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుని చేత వాడబడట్లేదు. వీఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై ద లార్డ్. మనకున్న చిన్న శ్రమలు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం పెడతాడు, దాని గురించి ముసుగేసుకుని ఉండిపోతాం. ఏదో నిరుద్యోగ సమస్య పెడతాడు, నాకు ఉద్యోగం రావట్లేదని రోడ్డు అంతా తిరిగేస్తూ ఉంటాం. ఏదో చిన్న అసమాధానం పెడతాడు, నాకు సమాధానం లేదని లోకంలో ఆనందాల గురించి ఎత్తుకుంటున్నాం. నా ప్రియ సహోదరులారా, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us విత్ స్పెషల్ మిరాకిల్స్. హౌ హీ హ్యాస్ యూజ్డ్ పాల్. 11వ వచనంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో ఆ స్పెషల్ మిరాకిల్స్ తోటి ఆయన వాడుకున్నాడు. ఎంత అనాయింటింగ్ పౌల్కి ఇచ్చాడు అంటే, ఎలాంటి అభిషేకము పౌల్కి ఇచ్చాడు దేవుడు మనం చూసినట్లయితే ఆ వాక్యంలో. మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ అతని ది హ్యాండ్ కర్చీఫ్ ఆఫ్ పాల్ వాజ్ టేకెన్. అపోస్తులైన పౌలు యొక్క హ్యాండ్ కర్చీఫ్ని తీసి రోగుల దగ్గరికి వెళ్ళి పెడుతున్నప్పుడు వాళ్ళకి స్వస్థత కలిగింది. హల్లెలూయా, వాళ్ళకి స్వస్థత కలిగింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అపోస్టల్ పాల్. హ్యాండ్ కర్చీఫ్ యొక్క గొప్పతనమా? లేదంటే ఆయిల్ బాటిల్ గొప్పతనమా? అపోస్తులైన పౌలు హ్యాండ్ కర్చీఫ్ ఫ్యాక్టరీ పెట్టేసుకునేవాడేమో, ఈ బిజినెస్ బాగుంది అనుకొని. లేదంటే నూనె బాటిల్ ఎంతమంది బిజినెస్లు చేయట్లేదు? ఇట్ ఈస్ నాట్ ది ఆయిల్, ఇట్ ఈస్ నాట్ ద హ్యాండ్ కర్చీఫ్ వాట్ ఈస్ యూజింగ్, ఇట్ ఈస్ ది అనాయింటింగ్ ఇన్ ద హ్యాండ్ కర్చీఫ్ విచ్ అపోస్టల్ పాల్ హ్యాడ్. అపోస్తులైన పౌలు ఏదైతే అతను అభిషేకం కలిగించాడో, విశిష్టమైన కార్యాలు దేవుడు అతని ద్వారా జరిగించాడో, separation from everything. God has separated us. You are unique. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. నా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలుని ఎలాగైతే వాడుకున్నాడో, మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన పిలుచుకున్న కృపానిధి అగు దేవుడు. ఎంతవరకు మనం ఆయనకి లభ్యమవుతున్నాం? చిన్నది ప్రాబ్లం వచ్చిందని నువ్వు ఆగిపోతున్నావా? నువ్వు మళ్ళీ వాడబడవు. I say again, you will not be used by my Lord. నా దేవుడు నిన్ను వాడుకోడు. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టావు అనుకో, నీ జీవితాన్ని నువ్వు దాచుకోవడానికి ట్రై చేసావు అనుకో, నువ్వు దేవునికి లభ్యమయ్యే స్థితిలో నువ్వు లేవనుకో, మై గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు యూజ్ యూ. నా దేవుడు వాడుకోడు. హీ విల్ యూజ్ సమ్వన్ ఇన్ యువర్ ప్లేస్. ఇంకెవరో నిలబడతాడు ఎన్నిక లేనివాడు, ఇంకెవరో నిలబడతాడు ఎన్నిక లేనిది. దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. బీ వెరీ కేర్ఫుల్. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, గాడ్ వాంట్స్ టు యూజ్ అస్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హిమ్. దేవుడు ఒక ఉపకరణంలాగా మనల్ని వాడుకొని అనుకున్నాడు. ఆయన మహిమార్థమై ఆయన వాడుకొని ఉన్నాడు. ఆయన మహిమార్థమై యొక్క అభిషేకించుకొని ఆయన వాడుకొని ఉన్నాడు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై లైఫ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను చాలా ధైర్యంగాను, నేను చాలా బలంగా నేను చెప్తాను, గాడ్ ఈజ్ యూజింగ్ మీ ఫర్ హిస్ గ్లోరీ. ఐ నో మై కాలింగ్. నా యొక్క పిలుపు ఏంటో నాకు తెలిసింది.
నేను ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, నేను బిజినెస్ చేస్తున్నప్పుడు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, నేను చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో హెల్త్ కనపడింది. దేవుని యొక్క స్వరము వింటున్నాను. 2 పడవల మీద కాళ్ళు వేసుకుని వెళ్తున్నట్టు జరుగుతుంది. అపోస్తులైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. హీ వాజ్ అ టెంట్ మేకర్. డేరాలు కుట్టుకునేవాడు. డేరాలు కుట్టుకున్న పరిస్థితి, తను చాలాసార్లు ఎన్నో ప్రయాసాలు పడ్డాడు. దేవునికి వ్యతిరేకంగా ఎంతో చేశాడు, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఆన్ అపోస్టల్ పౌల్. అపోస్తలైన పౌలు పట్ల దేవుని యొక్క ఎన్నో ఆశ్చర్యాలు, ఎలాంటి కార్యాలు చేశాడు? స్పెషల్ మిరాకిల్స్ గాడ్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. ఎలాంటి పరిస్థితి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు? గాడ్ హ్యాస్ సపరేటెడ్. అలాగే నిర్గమకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ యొక్క ఐగుప్తీల్లో జ్యేష్ఠులైన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. దట్ వాజ్ ది లాస్ట్ థింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ ద ఈజిప్షియన్స్. ఫరో యొక్క కాలంలో, ఫరో యొక్క ఏలుబడిలో దేవుని యొక్క బిడ్డల్ని ఆ యొక్క వాగ్దాన దేశముకు తీసుకుని వెళ్ళడానికి ఎప్పుడైతే మోషే సిద్ధపడుతున్నాడో, ఆ యొక్క ఏర్పరచబడిన వాళ్ళని తీసుకెళ్ళడానికి మోషే ఎప్పుడైతే సిద్ధపడుతున్నాడో, ద లాస్ట్ థింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు దమ్, ఆఖరిది ఏం చేశాడంటే ఆ యొక్క ఫరో మోషేకి చెప్తున్నాడు, నేను ఆఖరిగా ఒక పరీక్ష పెడుతున్నాను. ఇక్కడ ఐగుప్తీల్లో జ్యేష్ఠులైన ప్రతి ఒక్కరు కూడా చనిపోతూ ఉంటారు, కానీ ఇశ్రాయేలు ప్రజలైన వారు చనిపోరు. ఇదే నీకు సూచన. గాడ్ హ్యాస్ డిఫరెన్షియేటెడ్. God has separated. ఐగుప్తుల్ని సపరేట్ చేశాడు, ఇశ్రాయేలీల ప్రజల్ని సపరేట్ చేశాడు. నిర్గమకాండము 11:7లో మనం చూసినట్లయితే సపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం చదవాలి అంటే ఇట్స్ అ వెరీ వాస్ట్ టాపిక్. ఇది చాలా పెద్ద టాపిక్. కానీ దీని గురించి నేను ఆలోచన చేసినప్పుడు 3 విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సపరేట్ హిస్ చిల్డ్రన్. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుంది, దేవుని యొక్క బిడ్డల్ని ఆయన ఎలా ప్రత్యేకపరుస్తాడు. 3 things what God has told me, with what I am encouraged is 3 things. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం ఉదయం నుంచి మనం వింటున్నాం ఏంటి? దేవుడు మనల్ని ఒక ఉపకరణాలాగా ఆయన మనల్ని వాడుకుని ఉన్నాడు. అది అందరికీ అర్థమైంది కదా ఇప్పటివరకు నేను చెప్పింది. దేవుడు మనల్ని ఒక ఉపకరణాలాగా వాడుకొని ఉంటున్నాడు. ఆయనకి మనం లభ్యమయ్యే స్థితిలో ఉండాలి. రైట్, వెరీ గుడ్. దీని తర్వాత మనం ప్రత్యేకింపబడిన వారిలో మనం ఉండాలి. we are supposed to be separated. A Pharisee that says you are separated, you are divided, you are unusual, you are something different to my God, you are divided. God separated everything. అలాగే మనలందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరిచాడు. ప్రతి అన్యజనుల నుంచి, మన యొక్క కుటుంబం నుంచి, మన కుటుంబ పరిస్థితుల నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. 3 విషయాలు నేను ఏంటి గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, గాడ్ హ్యాస్ సపరేటెడ్ us in the mother's womb. మొట్టమొదటిగా దేవుడు తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. ఫస్ట్ వన్, గాడ్ హ్యాస్ సపరేటెడ్ in the mother's womb. నెంబర్ 2, గాడ్ హ్యాస్ సపరేటెడ్ us from this world. దేవుడు మనల్ని ఈ యొక్క లోకం నుంచి మనల్ని సపరేట్ చేశాడు. మొట్టమొదటిగా తల్లి గర్భంలోంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. రెండోది, ఈ ఇహలోకం నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. మూడోదిగా, గాడ్ హ్యాస్ సపరేటెడ్ అంటూ హిస్ వర్క్. హల్లెలూయా. దేవుడు మనల్ని దేనికి ప్రత్యేకపరిచాడంటే ఆయన పని నిమిత్తం ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. ఈ 3 విషయాలు కూడా విశ్వాసులమైన మనము ఈ యొక్క ఆదివారం దినం మనం ధ్యానించనై ఉన్నాం. చాలా తొందరగా నేను చెప్పేస్తా ఉంటాను. గలతీయులు రాసిన పత్రిక 1:15 ఒకసారి చదవండి. హౌ గాడ్ హ్యాస్ సపరేటెడ్ us from the womb. తల్లి గర్భంలోంచే ప్రభు ఎలా ప్రత్యేకపరిచాడు. గలతీ 1:15 ఫాస్ట్గా. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఇక్కడ చూసినట్లయితే గాడ్ హ్యాస్ సపరేటెడ్. జర్మియాలో కూడా మనం చూడొచ్చు, ఇర్మియాని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎలా ప్రత్యేకపరచుకున్నాడు. గాడ్ హ్యాస్ ఎ కాల్. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. మనం ఉదాహరణకు మనం చూడొచ్చు, బాప్తిసం ఇచ్చే యోహాను పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి? ఎలిజబెత్ గర్భము ధరించినప్పుడు, ఎలిజబెత్ గర్భములో ఉండే బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేశాడండి? కన్య అయిన మరియ అక్కడికి వచ్చినప్పుడు లోపల గెంతులేయడం మొదలుపెట్టాడు. హీ న్యూ హిస్ పర్పస్. తను ఎందుకు పుట్టబోతున్నాడో తనకి అర్థమయ్యింది. గర్భంలో ఉన్నది. there is certain period what is going to happen. గర్భము ధరించిన ఒక స్త్రీ ఉన్నది అనంటే ఒక సమయం ఉంది. 2వ నెల, 3వ నెల, 4వ నెల, 9వ నెల దాటిన తర్వాత గర్భంలో ఉంటుందా? ఇట్ ఈస్ అ డేంజర్ టు ద బేబీ. ఆ బేబీకి ప్రమాదము, తల్లికి కూడా ప్రమాదమే. ఇట్ షుడ్ బి సపరేటెడ్.
ఇంకొక నెల ప్రభా 10వ నెల, ఇంకొక నెల ప్రభా 11వ నెల. నో నో నో. సపరేషన్ ఫ్రమ్ ద మదర్స్ వూంబ్. తల్లి గర్భంలోనే మనం ఉండగా పిండంగా హీ న్యూ అస్. గాడ్ న్యూ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గాడ్. నా దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు తరుముతూ ఉన్నా సరే ఐ నో మై కాలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ నో మై కాలింగ్. నా పిలుపేంటో నాకు తెలుసు. మై గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు డూ హిస్ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దేవుని యొక్క పని చేయడం నిమిత్తము దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. నేను చేస్తున్న పరిచర్య నా చెల్లి చేయట్లేదు. నేను చేస్తున్న పరిచర్య నా కజిన్స్ ఎవరు చేయట్లేదు. నా తమ్ముడోళ్ళు, నా చెల్లెళ్ళు ఎవరు చేయట్లేదు. గాడ్ హ్యాస్ సపరేటెడ్ మీ. Separation. God wants to separate everyone. Let us ask the Lord, what is your plan in my life? ప్రభా నీ చిత్తం ఏంటి? క్రీస్తు యొక్క శరీరంలో నేను ఏం ఉపకరణమై ఉన్నాను? నేనేమై ఉన్నాను? దేని పని దేవుడు దానికి ఇచ్చాడు. శరీరంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. నోరు చేయాల్సిన పని నోరు మాత్రమే చేయాలి. ముక్కు చేయవలసిన పని ముక్కు మాత్రమే చేయాలి. చెయ్యి చేయవలసిన పని చెయ్యి మాత్రమే చేయాలి. చెయ్యి పని కాలు చేయడానికి, కాలు పని నోరు చేయడానికి, నోరు పని తల చేయడానికి కుదరదు. You are separated. We are separated. We are called by a heavenly calling. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? తల్లి గర్భంలోంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. How the Lord is going to separate us from this world? 2 కొరింథీయులు రాసిన పత్రిక ఒకసారి తీయండి, 6:17. Let us go fast. 2 Corinthians chapter 6 verse 17. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6:17. How the Lord has separated us from the world. లోకం నుంచి, లోక ఆశల నుంచి దేవుడు మనల్ని ఎలా తప్పించాడు, ఎలా విడిపించాడు? కావున మీరు వారి మధ్య నుంచి మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని మీరు ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. God has told them to be separate from the world. లోక మాలిన్యం నుంచి మనం దూరంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన ప్రాయంలో అనేకమైన ఛాలెంజెస్ గుండా నేను వెళ్ళాను. నా జీవితంలో నేను చెప్తాను, నా ఎగ్జాంపులే నేను చాలా చెప్తాను. బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద స్టేజెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు నేను వెళ్ళానో నాకు తెలుసు. మందు తాగేవాళ్ళ సమూహంలో ఉన్నాను, ప్యాకెట్లు ఆడుకునే వాళ్ళ సమూహంలో నేను ఉన్నాను, ఎలాంటి చెడు పనులు చేసేవాళ్ళ దాంట్లో కూడా నేను ఉన్నాను. కానీ ఆ మాలిన్యం అన్నది నాకు అంటుకోకుండా నా ప్రభు నన్ను కాపాడినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. Why? You are separated. A Pharisee, you are separated. You are separated from this world. నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉండగానే ఆయన నిన్ను ఎరుగుదును. నువ్వు ఏ కంట్రీలో పుడతావో, నువ్వు ఎవరి కడుపును పుడతావు, నువ్వు ఏం చేస్తావో, నీ ఆది ఏంటి, నీ అంతం ఏంటి అనేది ప్రభువుకి తెలుసు. నాదేది ప్రభువుకి తెలియదే, నా చెవు నొప్పి తగ్గట్లేదే, లేదంటే నాకు ఒంట్లో బాగుంటలేదే, నాకేం తెలియదని అనుకోవద్దు. God has separated us. God has separated every family, every one of us. I believe. ఎందుకు? Unto his work. Third point. Hallelujah. మూడో పని చేయించడానికి మనల్ని తల్లి గర్భంలోంచి ఆయన తప్పించాడు. లోకం నుంచి ఆయన మనల్ని తప్పించాడు. మూడోదిగా ఆయన ఎందుకు తప్పించాడంటే అంటూ హిస్ గ్లోరియస్ వర్క్. ఆయన యొక్క పని చేయడానికి మనల్ని తప్పించాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆఖరిగా అపోస్తుల కార్యాలు 13:2 మనం చూద్దాం. హౌ గాడ్ హ్యాస్ సెపరేటెడ్ బర్నబాస్ అండ్ సాల్ అనగా పాల్ ఆఫ్ టారస్. వారు ప్రభువుని సేవించుచు, ఎవరు? బర్నబాసు, పౌలు. వారు ప్రభువుని సేవించుచు. అపోస్తుల కార్యాలు 13:2. ఓకే. పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు, ఆమేన్, వారిని నా కొరకు ప్రత్యేకింపబడ్డారు. God has separated Barnabas and Paul. We can see Saul అనగా వేరే భాషలో the other name of Paul is Saul of Tarsus, the Bible says. అక్కడ బర్నబాస్ని, సౌల్ని కూడా ప్రత్యేకపరిచాడు. మన ఆదికాండంలో మనం ఎన్నిసార్లు మనం చదవలేదు? అబ్రహాంని, లోతుని దేవుడు ప్రత్యేకపరచలేదా? డు వి నో దట్? అబ్రహాంని, లోతుని దేవుడు ప్రత్యేకపరిచాడు. వాళ్ళిద్దరు కజిన్సే, బాగానే ఉండేవారు. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కాల్. దేవుడు వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. హీ సపరేటెడ్ బోత్ ఆఫ్ దెమ్. అబ్రహాంకి ఉన్న
ఆ యొక్క ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు, లోతు ఆశీర్వాదం లోతు తీసుకున్నాడు. అవునా కాదా? వారికి ఉన్న యథార్థతలను బట్టి దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహాము వాడుకున్నాడు. మనం చూడొచ్చు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు సపరేట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా హీ ఈజ్ గోయింగ్ టు సపరేట్ అస్. అలాగే ఆఖరిగా ముగించడానికి వచ్చే ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఎవ్వరూ చాలా ఈజీగా అనుకున్నారు. ఈవెన్ మరియా కూడా ఒక వివాహానికి వెళ్ళి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యేసు ప్రభువా ద్రాక్షారసం అయిపోయింది, దీన్ని నీళ్ళని ద్రాక్షరసంగా నువ్వు మార్చు అని ఒక తల్లిగా తను ఇన్సిస్ట్ చేస్తుంది, తను బలవంతం చేస్తుంది. బట్ ఏం చెప్పాడు? మై టైమ్ ఈజ్ నాట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు. సో దేవుని యొక్క ఆలోచన, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఎలిజబెత్ కడుపులో గెంతులు వేసి తను పుట్టిన తర్వాత తన అనేక మందిని దేవునిలోకి నడిపిస్తూ వరసగా అందరినీ నిలబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బాప్తిసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. బాప్తిసం ఇచ్చే యోహాను, దట్ వాజ్ హిస్ వర్క్, దట్ వాజ్ హిస్ కాల్, దట్ వాజ్ హిస్ సపరేషన్, దట్ వాజ్ ద వర్క్ విచ్ ఇస్ గివెన్ టు జాన్ ద బాప్టిస్ట్. God has separated him from the womb of Elizabeth for giving him baptism to the Gentiles. అనేక మందికి బాప్తిసం ఇవ్వాలి, దేవుని పట్ల నడిపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అనేక మంది లైన్లో వస్తున్నారు, బాప్తిసం ఇస్తున్నాడు వెళ్తున్నాడు. బట్ వాట్ హ్యాపెండ్? అదే లైన్లో ఇంకెవరు వచ్చారు? అలాగేనమ్మా, వెళ్ళండి. అయితే అదే లైన్లో ఎవరు వస్తున్నారు? అదే లైన్లో యేసుక్రీస్తు ప్రభు కూడా రావడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగింది? బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె, ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను, ఆమేన్, హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ కాలింగ్. ఈయనే ఆ మెస్సయ్య. లోకాన్ని పాపముల నుంచి వాటి నుంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కోసం ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ని ముందుగాని గర్భంలో పెట్టి ఆ ఎవరి పనులు ఎలాగైతే నిర్వర్తించుకున్నారో ముగించుకునే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఒకటే ఆలోచించాలి, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ సెలెక్టింగ్ అస్ అండ్ ఎలెక్టింగ్ అస్. మనల్ని నియమించాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, లెట్ us be used in the hands of God. దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లో మనం వాడబడదాం. ఇఫ్ యు ఆర్ నాట్ యూజ్డ్ బై ద లార్డ్, గాడ్ ఈస్ గోయింగ్ టు త్రో యు అవే వన్ డే. దేవుడు తీసి పారేస్తాడు. హి ఈస్ నాట్ గోయింగ్ టు యూజ్ యు. ఈయన ఎందుకు నేను రక్షించుకున్నాను, ఈయనకి ఎందుకు నేను ఆశీర్వదించాను, ఈయనకి ఎందుకు నా పేరు పెట్టాను, ఈయన ఎందుకు నడిపిస్తున్నానని దేవుడు బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. నీ యొక్క విశ్వాసతని మంచం కింద కొంచెం కింద పెట్టొద్దండి దయచేసి. మై గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. God wants to use you as an instrument. That's why God has separated you from the womb. తల్లి గర్భంలో ఉండగానే ఆయన ప్రత్యేకించాడు. ఈ యొక్క లోకం నుంచి ఆయన ప్రత్యేకించాడు. ఆయన పని నిమిత్తం ఆయన ప్రత్యేకించుకున్నాడు. మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, మన జీవితాల్లో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా వాడుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని వాడుకొని ఉన్నాడు. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా వాడబడును గాక. లెట్ us all close our eyes. మన యొక్క కళ్ళు మూసుకొని, ప్రభువా మా జీవితంలో నీ యొక్క ఉపకరణములాగా నన్ను తయారు చేయి. నువ్వు వాడుకొని ఉపకరణములాగా నన్ను తయారు చేయి. God has made you something extraordinary, special మిరాకిల్స్ తోటి, ప్రత్యేకమైన ఆ యొక్క ఆశీర్వాదాలతోటి మమ్మల్ని నింపండి ప్రభా, నన్ను నడిపించండి అని దేవుణ్ణి అడుగుదాం. దేవుని యొక్క చిత్తం లేకుండా మన జీవితాల్లో ఏది కూడా జరగదు. దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం అడుగుదాం. ఓ లార్డ్ ఫాదర్, అంకుల్ ఆనంద లాజరస్ దయచేసి ముగింపు ప్రార్థన చేయడానికి ముందుకు రండి. మనము దేవుని అడుగుదాం, దేవుని సహకారం అడుగుదాం. ప్రభా నువ్వు మమ్మల్ని వాడుకోవాలి, నువ్వు ప్రత్యేకించిన విధానం బట్టి నీకు వందనాలని దేవునికి చెప్తూ, ప్రభా నీ యొక్క సహాయం కావాలి మా విశ్వాస జీవితంలో. మా యొక్క విశ్వాసాన్ని మంచం కింద కొంచెం కింద మేము పెట్టుకోకుండా ఈ దినదినము కూడా నువ్వు వాడుకునే కృపని ప్రభా మాకు మీరు దయచేయమని మనము దేవుని అడుగుతూ ఇక ముగింపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చెప్పబడిన